మనము ఎంటర్ అవడంతోటే లెఫ్ట్ సైడ్ అయితే మెట్లు ఉంటాయి. తర్వాత ఈ గోడలు చూసినట్టయితే ఈ గోడలు ఇంతకుముందు దానిలో హైట్ తక్కువ ఉంటుండే. ఇల్లు స్పెషాలిటీ ఏంటంటే ముందర చూసినట్టయితే ఇంకొక ఇల్లు పట్టే అంత ప్లేస్ అవుతుంది నాకు. ఇక్కడ మనం పాతది చూసుకుంటే పాత వీడియోలు కూడా ఉంది, అందులో ఇది ఓపెన్ ఉండే ఇట్లా అంతా. దీనికి పెట్టి గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఇట్లయితే పెట్టిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే మా ఇల్లు 1990లో కట్టింది. అయితే అప్పటి నుంచి అది అప్పుడు పాత మోడల్ ఉండే, నేను మాడిఫై చేయించిన. ఎప్పుడంటే 2013లో మాడిఫై చేయించిన. ఇంకొకటి అయితే చేయించి దాని తర్వాత కలర్ లేపించడం మాత్రం 2021 లేపించిన. ఇప్పుడు ఒకసారి చూపిస్తా ఎట్లుంది అనేది. ఇది ఆర్చ్ పెట్టించిన. అయితే ఇటు ఒకసారి ఇటు ఇది హాలు లెక్క చేసిన. ఇది టైల్స్. తర్వాత ఇది ఏం దర్వాజా అంటారు దీన్ని, ఈ దర్వాజా పెట్టించిన, మెయిన్ దర్వాజా ఇది. తర్వాత ఇటు ఒక డోరు. ఇంకా ఇక్కడ మనం పాతది చూసుకుంటే పాత వీడియోలు కూడా ఉంది, అందులో ఇది ఓపెన్ ఉండే ఇట్లా అంతే. దీనికి కపడా సెట్ చేయించిన. తర్వాత ఇక్కడ ఓన్లీ వట్టిగానే ఉంటుంది ప్లే. అయితే ఇది నేను నా ప్లాన్ తోటి నేను సెట్ చేయించుకునేది. తర్వాత వచ్చేసి ఇది కిచెను. ఇది సెటప్ ఇట్లా. ఈ ప్లాన్ అంతా నేనే చేయించుకున్నా. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టి ఇక్కడ కరెంట్ బోర్డు పెట్టించిన. తర్వాత ఇక్కడ సెల్ఫ్లు, ఇంకా ఇది వాటర్ ప్లాంట్ కూడా నేను అంతా 3 సంవత్సరాలు పెట్టి అంతా సెట్టింగ్. తర్వాత ఈ డోర్ కాటన్స్ కానీ, తర్వాత సోఫా ఇది నేను తెప్పించుకున్నా. ఇది పూజ రూము. దానికంటే ఒక 4-5 ఇంచులు పెద్ద ఉంటుంది. వేరే చిన్న రూమ్ మాకు సెట్ చేయరాలేదు, ఎందుకంటే దీనికి పిల్లర్ లేవు కాబట్టి సెట్ చేయలే. పెద్ద రూమ్గానే ఉంచినాం దేవుడి కోసమే. ఇది బెడ్రూమ్. డోర్ కాటన్ కానీ, ఈ కిటికీ ఇటు ఉండే, ఇటు పెట్టించినాం. తర్వాత డోర్సు ఇవి ఈ బట్టలు పెట్టుకోవడానికి ఇవి వేయించుండే. అంటే ఇంతకుముందుది ఓపెన్ ఉంటుండే అంతా. ఇట్లా ఏంటంటే చీర కాటన్ ఇట్లా పెట్టి ఉండే. ఇది ఇట్లా బట్టలు పెట్టుకోవడానికి అయితే ప్రస్తుతానికైతే ఇట్లా చేసినాం. ఇది అంతకుముందు ఇక్కడ బెడ్లు ఉంటుండే. ఇది ఒక బెడ్రూము. బెడ్లు ఉండే, ఇన్నే బెడ్రూమ్ చేసుకొని ఇక్కడనే ఉంటుండే. తర్వాత ఇప్పుడు ఏం చేసినామంటే ఇటు మార్చినాం. వెనుక మెయిన్ మాస్టర్ బెడ్రూము వెనుక ఉండాలి కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది బెడ్రూము. ఇక్కడ బెడ్రూమ్ షిఫ్ట్ చేసినాం, అక్కడికి వెళ్ళి ఇటు షిఫ్ట్ చేసినాం. అయితే ఇక్కడ ఈ కూలరు, ఈ డోర్కి అడ్డం పెట్టుకుంటే గాలి బయటకు వ్యాప్తైపోతాయి కాబట్టి ఇక దీన్ని కూడా ఒక డోర్ కాటన్ పెట్టించిన. తర్వాత ఇక్కడ కూడా ఆ కిటికీకి కింద ఒక 2 సెల్ఫ్లు. తర్వాత అక్కడ కూడా ఈ కబోర్డ్స్, ఇక్కడ 2 కబోర్డ్స్ మంచిగా బీరువా టైపు సెట్ చేయించిన. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇక డ్రెస్సింగ్ టేబుల్ అయితే నాకైతే మెయిన్. ఇక నేనైతే ఇన్సెట్ ఇట్లా తీసుకుంటానికి. ఇక సిలిండర్ స్టాక్ పెట్టుకుంటే ఇక్కడనే ఉంటుంది. ఇది ఇక్కడ. తర్వాత ఒకసారి ఈ సంధిలో కూడా చూపిద్దాం. సంధిలో కూడా చూపియటు. ఇవి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా పాత సామాన్ కానీ ఏమన్నా స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక రేకేపిచ్చి ఇటు సెట్ చేసిన. అయితే ఇవన్నీ గోడలు నేను 13లోనే అన్ని సెట్ చేయించిన. అయితే దీని కలర్ వచ్చేసి 2021 నవంబరు డిసెంబర్లో వేయించిన. అయితే మొత్తం డ్యామ్ ప్రూఫ్ వేయించిన. ఇది డ్యామ్ ప్రూఫ్ వేయించి అయితే ఇక గోడలు పాకు పట్టకుండా చేయించిన. ఇంతకు ముందు అయితే అంత పాకునుంటుండే. ఇక్కడ ఇట్లా గోడలు చూసుకున్నట్టయితే మొత్తం పాకునుంటుండే. ఇప్పుడు నేను ఏం చేయనా కానీ 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అయితే ఏం చెక్ చేయకుండా అవుతున్నది. ఇక ఇవి ఇటు. తర్వాత ఇవి బాత్రూమ్లు. అదేమో స్నానం చేసేది, ఇదేమో టాయిలెట్. తర్వాత ఇది కూడా స్టోర్ రూమ్ లెక్కనే వాడుకుంటున్నాం ప్రస్తుతానికి. అయితే మా మోటార్లు, వ్యవసాయ మోటార్లు కానీ అన్ని పైపులు అవి ఇవన్నీ ఉన్నాయి. అంతా ఇలా పడేసినాం. ఇది ఇట్లున్నది. ఇదైతే మొత్తం ఇది బెడ్ చేయించినాం. ఒకసారి పైన కూడా చూపిస్తా. పైకి వెళ్దాం, పైన కూడా చూద్దాం ఒకసారి రండి. మనము ఎంటర్ అవడంతోటే లెఫ్ట్ సైడ్ అయితే మెట్లు ఉంటాయి. మెట్ల మీదకి అయితే మీదకి వెళ్దాం ఒకసారి.
ఈ పైన కూడా ఇది వేరేది పాతది ఉండే, దీన్ని కూడా సెట్ చేయించినాం. తర్వాత ఈ గోడలు చూసినట్టయితే ఈ గోడలు ఇంతకుముందు దానిలో హైట్ తక్కువ ఉంటుండే, తక్కువ ఏం చేసినామంటే కొంచెం పెంచినాం, ఒక 3 వరుసలు. మీరు పాత దానిలో చూస్తే మనకు అర్థమవుతుంది, దాన్ని కూడా చూపిస్తాను నేను. ఈ బల్బు కానీ ఇవన్నీ సెట్ చేసినాయి. తర్వాత ఇది డ్యామ్ ప్రూఫ్ వేయించి వాటర్ ప్రూఫ్ చేయించినాం. ఇది లీక్ కాకుండా, ఏమాత్రం లీక్ కాదు ఇప్పటికైనా. కానీ ఇక్కడ ఒక పెద్ద గేట్ ఉండే, 2 డోర్ల గేట్ ఉండే. ఇక్కడ గేటు తీసేయమనగానే తీసేసి మా చెల్లెకి కావాలంటే ఆయనకి ఇచ్చేసిన. ఈ వాస్తుకు ఉండదు అంటే ఆయన తీసేయడం జరిగింది. ఆ గేటుని చూసిరు కదా, గేటుని చూసి ఈ గోడ పెట్టి తర్వాత వీధి పోటు పడకుండా అయితే గణపతి పెట్టినాం. ఇక్కడ కనబడుతుంది అనమాట గణపతి. తర్వాత ఇటు రోడ్డు, ఇటు కూడా రోడ్డు ఉంది ఇక్కడ దాకా మొత్తం. మాకు ప్రస్తుతానికైతే రిగ్ లేదు, ఇక్కడ ఊరి మీద రిగ్గే వాడుకుంటాం. ఇదే వీడికి వెళ్ళి అయితే ఇంకొకటి ఏంటిదంటే మా ఇల్లు స్పెషాలిటీ ఏంటంటే నా ఇల్లు చుట్టూ 4 తవ్వలు ఉన్నాయి. 4 ఏ ప్లాట్కు ఎక్కడ అసలు చూడలేదు. నా 2 ప్లేట్లన్నర జాగాకు మొత్తం 4 తవ్వలు ఉన్నాయి. ఇది అయితే పరారు గోడ లెక్క పెట్టినాం, ఎందుకంటే వీధి పోటు పడుతుందని చెప్పి గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఇట్లయితే పెట్టిన. అటు తర్వాత ఇటు కొంచెం అంతా ఇటు కూడా పెట్టిన. ఇక్కడ చూడొచ్చు, ఇటు ఒక బిల్ల మందం, ఇటేమో 2 బిల్లల మందం. తర్వాత ఇది ఒక తవ్వ. మనకు మీదికి వెళ్ళి చూసినట్టయితే ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇటు పక్క ఒక్కటే పక్క సీసీ రోడ్ లేదు నాకు, ఇటు పక్క అటు పక్క 2 సైడ్లు అయితే సీసీ రోడ్ ఊహించుకున్నా. ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పటి కొత్త మోడల్ ఇండ్లు ఏమన్నా కావాలన్నా కానీ మా ఫ్రెండ్స్ ఇండ్లు ఉన్నాయి, చూపించమంటే చూపిస్తా. కాస్ట్ ఎంత, అసలు ఫర్నిచర్కి ఎంత అయింది మొత్తం టోటల్గా అయితే చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాం. మీరు ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం అయితే ముందర చూసినట్టయితే ఇంకొక ఇల్లు పట్టే అంత ప్లేస్ అవుతుంది నాకు. చూస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా అయితే ప్లేస్ ఉంటుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఒకసారి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. పాతదానికి కొత్తదానికి ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. మరో కొత్త వీడియోతోటి మీ ముందు ఉంటా. ఓకే బాయ్, టేక్ కేర్.